హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. నేను ఇప్పుడు చూపిస్తుంది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి మేక కాళ్ళండి. మనకి కాళ్ళు పొడవుగా ఇస్తారు కదా, అలా ఇచ్చినప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. వీళ్ళు ఇంకా కొంచెం పెద్దగానే కట్ చేశారు. యాక్చువల్గా ఇంకా చిన్నగా కట్ చేస్తే బాగుంటుంది. ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఒక 5-6 సార్లు కడిగేసుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్లో అయితే మటన్ సూప్ అనేది చాలా త్వరగా అయిపోతుందని నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర కాడలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని, తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కాళ్ళను కూడా వేసేసుకొని 5 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేను లీటర్ వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మసాలాని ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. అన్ని స్పైసెస్తో కలిపిన మసాలాని అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీ స్పైసీని బట్టి మీరు ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లోను, 9 విజిల్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేశానండి. లాస్ట్లో వచ్చేసి కొంచెము ధనియాల పొడిని వేసాను. ప్లెయిన్ ధనియాల పొడిని 1 స్పూన్ వేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా ఉండే మటన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. హెల్తీకి మంచిది కాబట్టి మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.